మిమ్మల్ని కూడానికి మీరు ఎవరికి వెళ్ళకండి. ఆయన ఏదో బుద్ధి లేక ఆ సోకెళ్ళాడు. ఇలా ఈ ఈ వ్యక్తికి ఆ చక్కటి ఒక ఉత్తమ గ్రహీత, అంటే ఒక మంచి ఆత్మీయ తీవ్రత కలిగిన ఇంటర్వ్యూలు ఇస్తుంటాడు యూట్యూబ్ లో. మంచి యూట్యూబర్ అనమాట ఆయన. తీసుకునేది నెలకి వాళ్ళు చేసే ప్రోగ్రామ్స్ కి, ఈ పనికిమాల ప్రోగ్రామ్స్ కి సుమారు యూట్యూబ్ నుంచి వాళ్ళు సంపాదించి 2-3 కోట్లు నెలకి, 2-3 కోట్లు. ఒక అవార్డు తీసుకున్న ఒక యూట్యూబర్, అంటే ప్రధానమంత్రి గుర్తించాడు ఏమని, ఈ బిడ్డకి ఆధ్యాత్మిక చింతన ఎక్కువ అని. అలాంటి ఆధ్యాత్మిక చింతన ఎక్కువ ఉన్న అతగాడి పేరు ఏదో ఉందండి, ఏదో పేరుంది. ఎవరైనా ఫాలో అయ్యారు కరెంట్ విషయం? ఇలా అయితే మీరు పాస్ అయినట్టే. ఇలా ఈ ఈ వ్యక్తికి ఆ చక్కటి ఒక ఉత్తమ గ్రహీత, అంటే ఒక మంచి ఆత్మీయ తీవ్రత కలిగిన ఇంటర్వ్యూలు ఇస్తుంటాడు యూట్యూబ్ లో. మంచి యూట్యూబర్ అనమాట ఆయన. తీసుకునేది నెలకి వాళ్ళు చేసే ప్రోగ్రామ్స్ కి, ఈ పనికిమాల ప్రోగ్రామ్స్ కి సుమారు యూట్యూబ్ నుంచి వాళ్ళు సంపాదించి 2-3 కోట్లు నెలకి, 2-3 కోట్లు జస్ట్ వ్యూస్ మీద. అలాంటి వ్యక్తికి ప్రధానమంత్రి దేశ గౌరవం ఇచ్చి అతనికి అవార్డు ఇస్తే, ఎప్పుడు మంచి మాటలు మాట్లాడతాడని ఇస్తే, డార్క్ కామెడీ అని ఒకటి వచ్చింది ఈ మధ్య, తెలుసా? డార్క్ కామెడీ. ఆ డార్క్ కామెడీలో కూర్చొని ఇతగాడు ఏమైనా జోక్ చేశారు తెలుసా? ఇతగాడు ఫారెన్ జోక్ ఒకటి పెట్టుకొచ్చాడు. ఆ ఫారెన్ జోకులు అంటే ఎంత బోల్డ్ గా మాట్లాడితే అంత జెన్యూన్ కామెడీ అన్నమాట. వాళ్ళ దృష్టిలో, వాళ్ళ మైండ్ లో అలా ఉంటది. వాళ్ళు తప్పులు మాట్లాడుతామని అనుకోలు. ఇవి తప్పుడు మాటలని వాళ్ళ పశ్చాత్తాపడరు. అందులో అతగాడన్న మాట ఏంటి తెలుసా? అందులో ఒక క్వశ్చన్ అడుగుతుంది. ఒక అమ్మాయి అడుగుతుందో, అబ్బాయి అడుగుతున్నారు, క్వశ్చన్ అడుగుతున్నారు. అది వార్తల్లో కూడా వచ్చింది. ఆ క్వశ్చన్ ఏమని అడుగుతున్నారంటే, ఇదిగో మీ మమ్మీ డాడీ మాట అంటున్నాను ఏమనుకోకండి, నీ మమ్మీ డాడీ బెడ్రూమ్ లో ఉన్నప్పుడు నువ్వేం చేస్తావు? చూస్తావా, స్టాప్ అని చెబుతావా అంట. ఇది జోక్ అంట. ఇది జోకట. ఇలాంటి జోక్ చేసిన ఎవడో తెలుసా? ప్రధానమంత్రి గారి చేతుల మీద అవార్డు తీసుకున్నాడు. ఇలాంటి డైలాగులు ఉన్న సినిమాలు హిట్, ఇలాంటి డైలాగులు ఉన్న ప్రోగ్రామ్స్ హిట్. మీరు గమనించిన కావాలంటే ఇప్పుడు వేస్తున్న స్కిట్ తెలుసు కదా, జబర్దస్తిలో. ఆ జబర్దస్తిలో స్కిట్లన్నిటి చెప్పండి డార్క్ కామెడీ అంటారు. దాన్ని డార్క్ కామెడీ అంటే తెలుసా? డబల్ మీనింగ్ తో మాట్లాడడం, డబల్ మీనింగ్ తో మాట్లాడడం, పోకిరి మాటలు మాట్లాడడం, సంసారం మీద జోకులు వేయడం. మరి ఇది మీకు తప్పు అనిపించదురా? సొసైటీలో బతుకుతున్నారు, ఇది మీకు తప్పు అనిపిస్తుందా అంటే అనిపించదు. ఎందుకు చేసిన వాళ్ళ మైండ్కి చెప్పండి, ఒక మైండ్ ఉంది. వాళ్ళ మైండ్కి ఒక మైండ్ ఉంది కనుక వాళ్ళకి నైతికత ఏంటి, ఈ మాట ఎలాంటి ప్రభావం చూపిస్తుంది మీకు గమనించండి. ఇలాంటోళ్ళని పిలిచి, ఇలాంటోళ్ళు అంటే భయంకరమైన డబల్ మీనింగ్ డైలాగులు మాట్లాడే యాక్టర్లను తీసుకొచ్చి ప్రభుత్వాలు వాళ్ళకి చిన్న చిన్న పదవులు ఇస్తున్నాయంటే ఇంకేమనాలండి? అంటే వీడు ఏం చేస్తాడు? ప్రభుత్వానికి ఏం చేస్తాడు? ఓసాకి మీకు ఒక విషయం చెప్పిన, ఓసే తెలుసుగా, పనికిమాలిన ఫిలాసఫీ చెప్పినాడు. ఓసేకి ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్న టైంలో ఇందిరాగాంధీ పాలిటిక్స్ లోకి ఓసేని ఆహ్వానించిందంటే ఏమనుకోవాలండి? అంటే మీకు ఏమర్థం అవుతుంది అంటే, ఇదో రకమైన మైండ్లు ఉంటాయన్నమాట. ఇది తప్పు ఒప్పు వాళ్ళకి ఎన్ని చెప్పిన, ఎందుకంటే వాళ్ళకి ఫిలాసఫీ ఏడుస్తుంది. వాళ్ళు కూర్చున్నప్పుడు ఒక గౌరవం గాని, ఒక మర్యాద గాని, సర్లే ఏంటి పలకరిది, ఇది ఏముండదు. వాళ్ళు కూర్చున్నప్పుడు కూడా అదో రకంగా కూర్చుంటారు చూసారా? పెద్దోడు ఉన్నాడా, చిన్నోడు ఉన్నాడా, నా కాలు అతివైపుకి వెళ్తుందా, ఇవేం ఉండదు. కాళ్ళు ఇలాగా రెక్లెస్ గా సాపి కూర్చోవడం, అదో రకంగా నిలబడడం, అదో రకమైన యాటిట్యూడ్. అరే ఏమనుకోండి, అవన్నీ అనవసరం అండి. ఎందుకు చెప్పినా వాళ్ళకు సింపుల్ డైలాగ్ చెప్తారు. నాకు ఎలా ఉండాలనిపిస్తుందో చెప్పండి, అలా ఉంటాను. నా మైండ్కి ఏది చెప్తే, నా మైండ్ ఏది చెప్తే నాకు చేస్తాను. నీ మైండ్ ఏం చెప్తుంది? ఆ కుక్కని తినేరంటే ఆ కుక్కని తినేస్తాడు అంతే. అలా ఉన్నారు మనుషులు. చెప్తున్నాడు ఇర్మియా, చెప్తున్నాడు చూడండి. ఒక్కడికి ఏం మాట్లాడుతున్నాడో గ్రహించరు, ఏం చేస్తున్నారో ఆ చెడుతనాన్ని గురించి పశ్చాత్తాపడే వాళ్ళు లేడు. ఎందుకు ఇలా ఉన్నారంటే, అసలు యెహోవా అనే ఒక న్యాయం ఉందని ఎప్పటికీ వాళ్ళకి తెలియనంత కాలము వాడేంటో వాడికి ఎప్పటికీ అర్థం కాదు. ఇంకా 9వ అధ్యాయం ముగించేద్దాం. 9వ అధ్యాయం 4వ వచనం చూడండి. మీలో ప్రతి వాడును తన పొరుగు వాని విషయమే జాగ్రత్తగా ఉండవలెను. ఏ సహోదరులను నమ్మకండి. నిజముగా ప్రతి సహోదరుడు తంత్రగొట్టియు తన సహోదరుని కొంపముంచును. ప్రతి పొడుగువాడు కొండములు చెప్పుటకై తిరుగులాడుచున్నాడు. ఈ మాటలు చదువుతుంటే మీకు ఎవరు జ్ఞాపమవుతున్నారు? మీకు ఎవరు జ్ఞాపమవుతున్నారు ఏంటో కానీ మీకు మాత్రం మీరు జ్ఞాపరారు. ఎవరు జ్ఞాపమవుతారు చెప్పండి? ఇది ఆడి కోసమే అనిపిస్తుంది. అన్ని మైండ్ మళ్ళీ ఆల్రెడీ ఒకరిని సెట్ చేసింది ఆ రిఫరెన్స్ కి. నీ మాటలు అర్థమవుతున్నాయా? నీ మైండ్ ఆల్రెడీ నీకు ఇది చదువుతున్నప్పుడు ఆ ఎదవ కోసమే ఇలాంటి మాటలన్నీ అనిపిస్తుంది. కానీ ఆ లక్షణాలు నీకు కూడా ఉన్నాయని నీ మైండ్ నీకు చెప్తుందా? మనం ఎప్పుడు ఏంటి చెప్పినా,
జడ్జి గారి తర్వాత జడ్జి ఎవరైనా ఉన్నారంటే ఈ సొసైటీలో చెప్పండి. ఆ ఫీలింగ్ లో నిన్ను సెట్ చేసింది ఏంటి చెప్పండి. నువ్వేం చేసినా రైట్ అంటది, నువ్వెన్ని మాట్లాడినా రైట్ అంటది, నువ్వు మాట్లాడిన మాటలకి వివరణలు ఇమ్మంటది. అయ్యో తప్పు అయిందని ఎప్పుడు ఒప్పుకోలే పని చేయదు. అన్న నిజంగా ఇలా చేశాను, తమ్ముడు ఇలా చేశాను, అన్నయ్య ఇలా చేశాను, వదిన ఇలా చేశాను. ఎక్కడ మీరు చూడండి అదొక సెట్టింగ్ ఉంటది. అందుకే చెప్తున్నాడు చూడండి, మీలో ప్రతి వాడును తన పొరుగు వాని విషయమై జాగ్రత్తగా ఉండండి. ఏ సహోదరుడే నమ్మకండి. నిజముగా ప్రతి సహోదరుడు తంత్రగొట్టియు తన సహోదరుడును కొంపముచ్చును, ప్రతి పొరుగువాడు కొండములు చెప్పుటకై తిరుగును. ఎందుకు చెప్తున్నాడండి ఈ మాట? ఈ మాట ఎందుకు చెప్తున్నాడంటే, ఇప్పుడు సండే అయిపోద్ది, మండే నుండి సాటర్డే వరకు మీరు బయట తిరుగుతారు. మీరు బయట తిరిగినప్పుడు మీ భావాలన్నీ ఎలాంటోడితో పంచుకుంటున్నారో జాగ్రత్త అంటున్నాడు యెరెమీయా. మనకు భావాలు ఉంటాయిగా, కొన్ని ఫీలింగ్స్ ఉంటాయిగా, మన పరిస్థితులు ఉంటాయిగా. అవి నువ్వు ఎవరితో పంచుకుంటున్నావు? నీ ఫ్రెండ్ సర్కిల్ ఎలాంటోళ్ళో జాగ్రత్త. ఎందుకంటే నీ ఫ్రెండ్ సర్కిల్ కూడా ఏముంటది? ఒక లౌకికమైన మైండ్ ఉంటది. ఆ లౌకికమైన మైండ్ ఉన్న వాళ్ళకి నువ్వెళ్ళి నీ భావాలన్నీ వాళ్ళకి చెప్తే వాళ్ళు నీకు ఎలాంటి సలహాలు ఇస్తారు చెప్పు? లౌకికమైన సలహాలే ఇస్తారు. అంటే ఇప్పుడు ఆ తంత్రగొట్టే సలహాలు నువ్వు తీసుకుంటే నువ్వేమవుతావు? అంతా కలిసిపోతావు. ఇంక నిన్నెవ్వడు బాగు చేయడం అని చెప్తున్నాను. నీ సర్కిల్ ఏంటి? నువ్వు ఎవరితో, నీ ఫీలింగ్స్ ఎవరితో పంచుకుంటున్నావు? ఒక మంచి ఆత్మీయత ఉన్నవాడితో పంచుకుంటున్నావా? పరిశుద్ధాత్ముడి సహాయం ఉన్నవాడితో పంచుకుంటున్నావా? దేవుడు లేఖనానుసారంగా నిర్ణయం చెప్పే ఒక సర్కిల్ నీకుందా? అరే ఇలా చెయ్యాలరా, ఇలా చేయకూడదని నీ భావాలు పంచుకున్నానా? లేదా నువ్వు ఇలాంటి వాళ్ళతో, ఈ ఆత్మీయులతో ఎవరు చెప్పుకుంటా పనికి మాన ఒక సర్కిల్ తో నీ భావాలు పంచుకుంటే గనక నీ మైండే చెడిపోయింది. ఈ చెడిపోయిన మైండ్కి ఇంకో 10 మైండ్లు తయారైనవి అనుకోండి, ఏమవుద్ది చెప్పండి? మొత్తం నాశనం అవుతారు మీరు అంతా కట్టగలిసి. అందుకే బైబిల్ ఒక స్టేట్మెంట్ ఇస్తుంది, ఏమని తెలుసా? ఆలోచన చెప్పువారు అనేకులుండుట చెప్పండి శ్రేయస్కరం. మంచి ఆలోచన చెప్పి ఒక సర్కిల్ మెయింటైన్ చేయి. నీకు బాధ వచ్చినా ఫస్ట్ కాల్ వాళ్ళకి వెళ్ళిపోవాలి, నీకు సంతోషం వచ్చినా ఫస్ట్ కాల్ వాళ్ళకి వెళ్ళిపోవాలి. ఎందుకంటే వాళ్ళు జెన్యూన్ రిపోర్ట్ ఇస్తారు. వాళ్ళు జెన్యూన్ రిపోర్ట్ వాళ్ళ మైండ్ని బట్టి ఎవరు? వాళ్ళ దేవుణ్ణి బట్టి. ఇది చెయ్యాలా చేయకూడదు, రే లేఖనం ఇలా చెప్తుందిరా తమ్ముడు, మరి ఇలా చేయడం కరెక్ట్ కాదేమో, జెన్యూన్ గా చెప్పేస్తారు లేఖనాన్ని బట్టి. ఎందుకంటే వాళ్ళ మైండ్ బట్టి చెప్పరు. నా లేఖనం ఇలా చెప్తుంది, ఇది ఇలా మనం చేయకపోవడం మంచిదేమో, లేఖనం చెప్పి లేఖనం దాటి మనం వెళ్ళిపోలేము. జెన్యూన్ గా వాక్యాన్ని బట్టి చెప్పేస్తారు. మన మైండ్ తో మనం స్కాన్ చేసి సలహాలు అడిగామనుకోండి, మరి చెప్తున్నాను, మన మంట కలిపేసి సలహాలు ఇస్తారండి. మరి చెప్తున్నాను, ఎవరిని సలహాలు అడగండి. ఎందుకు ఇలా చేసామంటే లాస్ట్ లో డైలాగ్ ఏంటి చెప్పనా? ఎందుకు ఇలా చేసి, అన్ని తెలిసి ఇలా చేసేవేంటంటే లాస్ట్ డైలాగ్ ఏంటి చెప్పనా? ఆ బ్రో అలా చెప్పాడు అంట. అందుకే ఆ బ్రో చెప్పు పో, ఇద్దరు కలిసి బాధలో పండుతారు. ఆ బ్రో బ్రో అలా చెప్పాడు, బ్రో ఇలా చెప్పాడు, అలా చెప్పారు. ఎవడ చెప్పాడు? నువ్వు చెబుతున్నది వింటున్నది నువ్వేం వింటున్నావు? కిందికి చెప్తున్నాడు చూడండి, సత్యము పలకక ప్రతి వాడు తన పొరుగు వాడిని వంచును. ఎవ్వడు జెన్యూన్ రిపోర్ట్ చెప్పడు, ఎవ్వడు నీకు మంచి సలహాలు ఇవ్వడు. వాళ్ళ సలహాలు కానీ తీసుకున్నావో శ్మశానానికి దగ్గర అయిపోతావు. చేసి ఉన్నారు, ఎదుటి వాడిని ఎలా తప్పులు పట్టాలనే వాళ్ళు జెన్యూన్ గా ఉండకుండా ప్రయాస పడతారు. నువ్వెన్నైనా చెప్పు, నువ్వు ఒక వ్యక్తి కోసం వాడికి వివరించు, వాళ్ళలో తప్పులే వాడికి కనబడతాయి. వాళ్ళ దృష్టికి వాళ్ళు ఉత్తములు. ఇక ఎదుటోళ్ళందరూ భయంకరమైన వాళ్ళు. ఎప్పుడు మీరు గమనించండి, పొరుగోలు కోసం ఒక వ్యక్తి ఎక్కువ వచ్చి నీ దగ్గర మాట్లాడుతున్నారంటే అలాంటి వారితో నువ్వు ఫ్రెండ్ సర్కిల్ మెయింటైన్ చేస్తే, మళ్ళీ చెప్తున్నాను, నువ్వు కూడా అలాంటి వాడివి, అలాంటి దానివి అవుతావు. ఇద్దరు కలిసి త్వరలోనే దేవుని చేత మొత్తబడతారు.